గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిజామాబాద్ జిల్లాలో కొత్త రాజకీయ పంతా మొదలైంది. నిజామాబాద్ జిల్లాకు చూసుకుంటే ప్రధానంగా ఇటీవల కాలంలో ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నియామకం తర్వాత నిజామాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సన్మాన సభలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆయనకి ప్రభుత్వ సలహాదారుడే కాదు, జిల్లాకు మంత్రి హోదాలో ఉన్నారు. ఆయన జిల్లాకు మంత్రి ఆయన్నే. ఆయన గతంలో చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా జనరల్ ఆసుపత్రి కావచ్చు, మెడికల్ కళాశాల కావచ్చు, దాంతోపాటు ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేసిన నేతగా, అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రుల దగ్గర మంత్రి పదవిగా నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది అని చెప్పకనే చెప్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు కానీ అధికారులతో సమీక్ష సమావేశాలు కానీ ఆయనకు నిర్వహించే అర్హత ఉందని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాటల్లో అసలు ఆయన ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది, మహేష్ కుమార్ గౌడ్ ఆ మాటలు ఎందుకు చెప్పారు, ఆయన మాటల్లో రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులై మొదటిసారి నేను మీకు స్పష్టం చేస్తా ఉన్నాను, వారు ప్రభుత్వ సలహాదారులే కాదు, నిజామాబాద్ జిల్లా కూడా వారే మంత్రివర్యులు. ఈ జిల్లాకి పెద్ద ఆయన ఆలోచనలు కానీ ఆచరణలో కానీ దాదాపు 35 ఏళ్ళుగా గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేపట్టినా అకుంఠిత దీక్షతో పట్టుదలతో చేసేటువంటి అలవాటున్నటువంటి వ్యక్తి ఆయన. అది వ్యాపారంలో అదేగా రాజించాడు. తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా, తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు శాసనసభ్యుడిగా, తర్వాత మంత్రిగా, ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి పట్టుదల లేకుంటే నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీలో గులాబ్ నబీ ఆజాద్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు ఒప్పించి మెప్పించి నిజామాబాద్కి మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినటువంటి సందర్భం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవాళ భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా ఈ జిల్లాకి 20, 21, 22 ప్యాకేజీలు తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించినారు. ఇది వాస్తవం. రైతులంటే ప్రేమ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు కెనాల్ ఆధునికన కానీ 20, 21, 22 ప్యాకేజీలు తీసుకొచ్చి నిధులిపించిన ఘనత కూడా వారిదే. ఇంకొక 6 మాసాలు ప్రభుత్వం ఉంటే ఆ ప్యాకేజీలను కూడా వారి నేతృత్వంలో ముందుకు సాగేటువంటి అవకాశం ఉండే. కానీ దురదృష్టం, తెలంగాణ ప్రజలు వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. ఆ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఈ ప్యాకేజీలన్నీ కూడా అటకెక్కించినటువంటి సందర్భం. నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేదనే డోకా లేకుండా నిజామాబాద్ జిల్లాకు 3 ప్రభుత్వ సలహాదారులు, ఒకరు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాగా ఒకరు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి హోదాలో క్యాబినెట్ ర్యాంక్తో సలహాదారుగా నియమించారు. నిజామాబాద్ జిల్లాకు ఎక్కడ కూడా అధికారులతో సమావేశాలు, అదేవిధంగా సమీక్షలు నిర్వహించే దిశగా ఆయన కొనసాగుతారనే ఉద్దేశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేదనే కొరత లేకుండా ఆయన క్యాబినెట్ ర్యాంకు హోదానిస్తూ నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు అమలు కోసం ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు ఏదైతే నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేదనే కొరత లేకుండా నిజామాబాద్ జిల్లాకు క్యాబినెట్ ర్యాంకులో ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుదర్శన్ రెడ్డి నియామకం మాకు హర్షించదగ్గ విషయం. ఆయన నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు కోసం ఆయన చేస్తున్న ఘనత, ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయన సమీక్షించే విధంగా, అన్ని అధికారులతో సమీక్షించే విధంగా ఆయనకు
ప్రభుత్వ సలహాదారుగా నియమించడం మా జిల్లాకు గర్వకారణం. రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి సలహాదారుగా ఉన్న వ్యక్తి, క్యాబినెట్ ర్యాంక్తో క్యాబినెట్ మీటింగ్లో కూర్చునే అర్హత కలిగిన వ్యక్తి సుదర్శన్ రెడ్డికి దక్కిందని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా అదే కోణంలో కూడా జిల్లాలో ఏదైతే ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధి దిశగా, అదైతే అభివృద్ధి పనుల కోసం అదేవిధంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగే దిశగా సుదర్శన్ రెడ్డి నియామకం హర్షించదగ్గ విషయమనే చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన సభలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.